హాయ్ హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. సో మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. థంబ్‌నెయిల్ అయితే చూసారు కదా! సో మా క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, దాంతో పాటు నా విజన్ బోర్డ్ డీటెయిల్స్ 2025 మ్యాషప్ లాగా మొత్తం అంతా ఇదే వీడియోలో చూస్తారు. ఈ లోపల మీకు చిన్న టాస్క్ ఇస్తాను. ఎలాగో కామెంట్ సెక్షన్‌లో ఓపెన్ చేసి మీరు ఎలా ఉన్నారో చెప్తారు కాబట్టి అదే పక్కన ఈ 2025లో మన ఛానల్‌లో ఏది మీకు బెస్ట్ వీడియో అనిపించింది అండ్ అన్నది ఖచ్చితంగా చెప్పండి. బికాజ్ ఆ కమెంట్స్ అన్ని చాలా బూస్టప్ చేస్తాయి అండ్ కంపల్సరీగా మీరు పెట్టిన కమెంట్స్ అన్నీ నేను యూట్యూబ్ పోస్ట్లో అయితే షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ నేను క్రిస్మస్ థీమ్ ఫోటోషూట్కి ఈసారి కొంచెం ఏంజల్ లాగా రెడీ చేసి ఫోటోషూట్ చేద్దామని. సో వైట్ ఫ్రాక్, మనకి బ్యాక్ సైడ్ ఫెదర్స్ ఇలాంటివి ఉంటాయి కదా, దానికి చూద్దాము అసలు ఏంటి అని వచ్చాము. మేజర్గా స్ట్రీట్ షాపింగ్ అంటే ఫస్ట్ టైమే నేను ఏది కొనేను, జస్ట్ చూసుకుంటాను ఏది ఎలా ఉందని, మళ్ళీ మరుసటిసారి వచ్చి కొనడం జరుగుతుంది. మీరు చూసుంటే బ్యాక్ సైడ్ ఆల్రెడీ షార్ట్లో షేర్ చేసినట్టు ఆ పింక్ కలర్ డ్రెస్ యుక్తిక బర్త్డేకి నేను కొన్నాను. మేజర్గా యుక్తికకి ఫోటోషూట్స్ కానీ సింపుల్ బట్ ఆ ఈవెంట్కి కొత్త డ్రెస్ ఉండాలి, ఆ ప్యాటర్న్లో ఏదైనా మనకి డ్రెస్ ఉండాలి అని అంటే స్ట్రీట్ షాపింగ్ ప్రిఫర్ చేసేస్తాను. యుక్తిక బట్టలని నేను చెప్పినట్టు మీషో అండ్ స్ట్రీట్ షాపింగ్. సో చూసారు కదా ఈ వైట్ ఏంజల్ ఫ్రాక్ విత్ యాక్సెసరీస్, దానికి మనకి వింగ్స్, స్టిక్ అండ్ హెయిర్ బ్యాండ్ ఇలాంటివన్నీ ఉన్నాయి. సో అదంతా కలిపి అతను 400 చెప్పారు. పాపం చిన్న అబ్బాయి అయినా సరే మా హస్బెండ్ వదలకుండా 150 రూపీస్కి బేరమాడి అదైతే తీసుకున్నాను. సో వాళ్ళు ఇచ్చారంటే అది ఇంకెంత తక్కువ రేటుకి వచ్చి ఉంటుంది, అది కూడా మనం ఆలోచించాలి. కానీ నేను ఎక్కువ బేరం ఆడలేను, బేరాలన్నీ మా హస్బెండ్ ఆడతాడనమాట. సో ఇంకా తర్వాత ఫ్రాక్ లుక్ వైజ్ చాలా బాగుంది, బట్ క్వాలిటీ నెట్ వైజ్ అంతేమీ ఓకేగా లేదు, అంత సాఫ్ట్ నెట్ ఏం కాదు. సో లైనింగ్ బాగుందని చెప్పేసి నేను తీసుకున్నాను. అండ్ ఎనీవే ఫోటోషూట్స్కే కాబట్టి ఐ జస్ట్ పర్చేస్డ్. అండ్ ఫుట్వేర్ కూడా తీసుకున్నాను, అదొక 120 రూపీస్ పడింది. ఆ షూస్ మొత్తం అంతా తీసేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత మీరు చూసుంటే క్రిస్మస్కి ఐ డిడెంట్ స్కిప్ దిస్ టైమ్. చాలా వరకు డిఐవైస్, నా ఐడియాస్, కొన్ని పినింట్రెస్ట్ ఇన్స్పైర్డ్ ఇవన్నీ అయితే షేర్ చేశాను. సో మీరు చూసే ఉంటారు, ఇవి బ్యాక్ అండ్ స్టోరీ లాగా. సో దీస్ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. చెప్పినట్టు నౌ డిఐవై టైం అనేది ఇలా కటింగ్స్ ముందే ప్రొసీజర్స్ చేసుకుంటాం కదా, అది మా డేట్ టైంలో అయిపోయింది. సో ఇద్దరం కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ అన్ని విషయాలు మాట్లాడుకుంటూ చేస్తాము. కొన్నిసార్లు నేను ఒక్కదాన్నే వీడియో షూట్స్ అవన్నీ చేసుకుంటాను, ఎందుకంటే యుక్తిక కోఆపరేట్ చేయదు ఒక్కొక్కసారి. సో అప్పుడు మా హస్బెండ్ యుక్తికని చూసుకుంటే నేను ఇక్కడ ఈ వర్క్ అంతా చేస్తాను. ఏంటి ఇప్పుడు నిన్నే చూడాలి నేను? బంగారు తల్లి చెప్పు, ఇప్పుడు మనం ఏం చేసాము? ఏంటి? చూడను సరే చూడను. కన్ను తెలుసుకుంటున్నాను, కెమెరా కాస్ట్ చూడను, నీవైతే చూసి మాట్లాడతా. ఇది రిమోట్ పని చేయట్లేదా? మీ నాన్న బుర్ర పని చేయట్లేదా? దీనికి చాలా పెరిగిందిరా. వద్దు, ఎందుకు అలాగా పిల్లని పండగ పూట అరిపిస్తావు? సరే వద్దు, స్టాప్ చెప్పు. వద్దంటే మళ్ళీ ఎందుకు ఇవ్వాలి? స్టాప్ చెప్పు. అంట నువ్వు టీ అడుగుతుంది చూసావు, అది
కన్నా ఇద్దరికి బుద్ధి లేదు. అడిగి చూడు మళ్ళీ. నీకు చాలా ఉందే. ఇచ్చి మరి అయిపోయింది. అది అవుతుంది. అమ్మో ఏయ్ బెలూన్ ఊదాలని తెలుసు. ఆగే ఇదేదోలా ఉంది. లాస్ట్ ఇయర్ క్రిస్మస్ ట్రీ, అంతకు ముందు ఇయర్. లాస్ట్ ఇయర్ కూడా గుర్తుందా, అంటే మనము రెండు కలిపి ఒక మీద పెట్టాం. ఈ ఇయర్ కూడా అదే చేద్దాం. అన్నీ బాగుంటే నెక్స్ట్ ఇయర్ పెద్ద ట్రీ పర్చేస్ చేద్దాం. ఇలా ఇంత పెద్దదా? కానీ స్టోరేజ్కి ప్రాబ్లం అవుతుంది. మా ఆయన ఒకడు నేను చేస్తానని అన్నీ డిఐవై. ఎంత కన్నింగ్ రిప్లై అంటే అది. అబ్బా అబ్బా అబ్బా, కొంటా అండు కొనడు అండు కదా. ఇంతేనా? అంతే. మరొకటి ఎక్స్ట్రా ఎందుకు ఉంది? 2 చెట్లు కదా. ఓకే, 2 ఉన్నాయి అయితే. మనం ఈ ట్రీ డెకరేషన్స్ అన్నీ పైన పెట్టాను. ఏంటో నాకేంటో టెన్షన్. ట్రీ పట్టుకొని లాక్కొని వెళ్ళిపోద్దాము. సాహసం చేస్తున్నామని చెప్పాలి. యుక్తి ఆల్రెడీ ఒక బెలూన్ నేను ఊదేసి ఇచ్చాను. యుక్తి ప్లీజ్. ఊదను, ఊదు. ఈ సాగదింప మాటలు మాత్రం. ఉన్నది ఇద్దరిని కవర్ చేస్తుంది. ఏంటి యుక్తి ప్లీజ్, నాకు లేదు. అమ్మో బిల్లతుందమ్మో. క్రిస్మస్కి యుక్తికాకి చాలా ఆ రోజు ఎక్కువ జలుబు ఉంది. సో నేనైతే హెడ్ బాత్ చేయించలేదు. కాకపోతే దాని దగ్గర ఆల్రెడీ ఉన్న రెడ్ కలర్ది ఈ ఫ్రాక్ లాంటి డ్రెస్ ఉంది. సో అదే అయితే మార్నింగ్ నుంచి వేశాను. ఈవినింగ్ నేను అనుకున్న ఏంజల్ థీమ్లో అయితే ఫోటోషూట్ చేయించలేకపోయాను. బికాజ్ హెడ్ బాత్ ఏదైనా సరే కొంచెం ఫేస్లో ఆ ఎనర్జీ కనిపించాలి కదా. ఇంక అందుకే నేను అది లైట్ తీసుకున్నాను. ఇంకా ఎలాగో ట్రీ డెకరేట్ చేస్తున్నాను కదా. సో ఎదురు ఒక వదినుంది, వాళ్ళ అబ్బాయి అనమాట. 3 years అలా ఉంటుంది. సో తన దగ్గర శాంటాక్లాస్ డ్రెస్ ఉంది. ఇంకా అందుకే అడిగి తీసుకొని ఆ డ్రెస్ అయితే అలా సెట్ చేశాను. ఫోటోషూట్ ఆల్మోస్ట్ 15 minutesలో కంప్లీట్ చేశా. ఎక్కువగా నాకు ఈ ఏదంటారు కదా ట్రీ డెకరేట్ చేయడానికి టైం పట్టేసింది. బికాజ్ యుక్తిక చాలా క్రాంకీగా ఉంది. అటెన్షన్ అండ్ ప్రతి చిన్నదానికి ఏడము,
ఏదంటే అది. ఈ టైంలో మనం ఎక్కువ చిరాకు పడ్డాం అనుకో ఇంకా ఎక్కువగా చిరాకు చేసేస్తారు. సో నేను అందుకే కొంచెం కామ్గా ఉండడానికి ట్రై చేస్తున్నా. బట్ చెప్పాలంటే ఎప్పుడైతే దానికి శాంటా క్లాస్ డ్రెస్ వేసామో చాలా ఎనర్జీ వచ్చేసింది, ఎందుకో తెలియదు. అప్పుడు దాకా కొంచెం గిల్టీగా అనిపించింది, దానికి బాగాలేదు కదా అయినా ఫోటోషూట్ చేస్తున్నా అని. వెన్ ఐ సా హర్ రియల్లీ ఇలాగ డ్రెస్ వేసిన వెంటనే ఒక తెలియని ఒక వైబ్ని అయితే తీసుకొచ్చింది ఫోటోషూట్. మేజర్గా 15 మినిట్స్లో బయట జస్ట్ అలాగా కొన్ని ఫొటోస్, ట్రీ దగ్గర కొన్ని ఫొటోస్ తీసి కంప్లీట్ చేసేసాము. యాక్చువల్లీ చర్చ్కి వెళ్ళే ప్లాన్ ఉంది. నేను ఎట్కిన్సన్ స్కూల్ మన విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర ఉంది కదా, అక్కడ నేను చదివాను. సో ఎప్పుడైతే ఆ స్కూల్లో నేను జాయిన్ అయ్యి చదవడం, క్రిస్మస్ నాకు మన పండగలాగే అనిపిస్తుంది. అండ్ క్రిస్మస్కి వాళ్ళు హాలిడేస్ కూడా ఇచ్చేవారు. ఎవ్రీ ఇయర్ క్రిస్మస్కి కన్ఫామ్గా చర్చ్కి వెళ్ళే వాళ్ళము. ఈవెన్ నా ప్రెగ్నెన్సీ టైంలో కూడా నేను వెళ్ళా. ఈసారి కుదరలేదు బికాజ్ బయట చాలా కోల్డ్ ఉంది అండ్ యుక్తికకి జలుబు ఉంది కదా, ఇంకెందుకులే అని ఈసారి అయితే మిస్ అయిపోయా. బట్ మా మమ్మీ వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు, కానీ చుట్టుపక్కల ఆంటీ వాళ్ళు కిందన నైబర్స్ ఉంటారు కదా, విజయవాడలో ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళినప్పుడు వెళ్ళేదాన్ని నేను కన్ఫామ్గా. ఆ క్యాండిల్స్, ఆ సందడి చాలా బాగుంటుంది. మా హస్బెండ్ పెద్దగా ఏం ఇంట్రెస్ట్ ఉండదు, అలా అని మనం ఏదైనా అన్నాం అనుకో దానికి నో కూడా ఉండదు అనమాట. సో అలాగా ఇద్దరం వెళ్దాం అనుకున్నాం, కానీ ఆ రోజు కుదరలేదు. సో ఈవినింగ్ కొంచెం ఇంకా కోల్డ్ అనిపించి దానికైతే నెబులైజర్ అయితే పెడుతున్నా. ఇది మాకు డాక్టర్ సజెస్ట్ చేశారు, సో అందుకని చెప్పేసి తీసుకున్నాము అండ్ చాలా యూస్ఫుల్ అవుతుంది కూడా. మీకు డీటెయిల్గా దీని గురించి ఏదైనా చెప్పాలంటే తర్వాత ఎప్పుడైనా వ్లాగ్లో షేర్ చేస్తాను. ఇక్కడ న్యూ ఇయర్ వ్లాగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మేజర్గా కేక్ కటింగ్ వద్దనుకున్నాం, ఈ బుడదాని వల్ల తీసుకొని వచ్చి కేక్ కట్ చేసాము. మేము ముందుగానే కేక్ కట్ చేసేసాము, 12 వరకు వెయిట్ చేయలేదు. ఇంకా ఆ రోజు త్వరగా నిద్ర వచ్చేసి పడుకుని పోయాము. ట్రైపాడ్ పెట్టుకొని అలాగా ఈ ఫ్రేమ్ చూస్తే నాకు ఎంత హాయిగా అనిపించింది. నా 2025 అంతా ఈ ఫ్రేమ్లో ఉన్న పీపుల్తోనే గడిపాను. కరెక్ట్గా చెప్పాలంటే ఎక్కువగా ఫ్యామిలీ టైం కూడా మిగతా వాళ్ళతో కూడా ఏది అంతగా కాదు, జస్ట్ యుక్తిక అండ్ మై హస్బెండ్. వీడియో తీసుకున్నప్పుడు జస్ట్ వి లెఫ్ట్ అవుట్ అనమాట, వదిలేసాము ఏది ఎలా వస్తే ఫుటేజ్ అలాగే అని. బట్ లేటర్ ఆన్ వెన్ వి సా ఇట్ మేడ్ us టీయర్స్. చాలా హ్యాపీగా అనిపించింది, నేను ఇంకా ఎమోషనల్ అయిపోయాను. ఏంటి అసలు ఎలా ఎడిట్ చేస్తాను అనేది నాకేం తెలియదు. జస్ట్ ఒక చిన్న మాట ఏంటంటే క్రిస్మస్ ఇది కలిపి చేద్దాం అనుకుంటున్నా. సో ఐ డోంట్ నో హౌ ఎలా వస్తుందో ఏంటా అనేది. సో పొద్దున్న నుంచి అనుకుంటున్నా కొంచెం కూర్చొని మాట్లాడి న్యూ ఇయర్ గురించి ఏంటి అసలు మైండ్ సెట్ ఎలా ఉంది నాది అన్నది, కానీ కుదరలేదు. సో ఇప్పుడైతే స్కిన్ కేర్ చేసుకొని డేలోకి రెడీ అయిపోతున్నాను, డే కోసము. వ్లాగ్ అనేది చివరి వరకు చూడండి అండ్ అందరికీ హ్యాపీ 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 న్యూ ఇయర్. చాలామంది వచ్చే ఇయర్ గురించి హ్యాపీ న్యూ ఇయర్ అని వచ్చిన ఇయర్ గురించి చెప్తారు. నేనైతే వాట్ ద ఇయర్స్ యూ హ్యావ్ స్పెండ్, దానికి కూడా ఒక సెలబ్రేషన్ అనేది ఖచ్చితంగా ఒక నోట్లో అయినా మాట్లాడాలి. ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ. ఆ ఇయర్లో అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి. అయినా సరే మీరు ఆ ఇయర్ అంతా గడిపి ఒక కుదుటికి వచ్చారు కదా, ఐ మీన్ గాట్ టు ద ఎండ్ ఆఫ్ దట్ ఇయర్. సో దట్స్ ద మూమెంట్ యూ షుడ్ సెలబ్రేట్ అని నా థాట్ ప్రాసెస్. వచ్చే ఇయర్ ఏముంది, అది ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ ఈ ఏదైతే ఇయర్ మీరు స్పెండ్ చేశారు కదా దాని గురించి మీరు ఒక మూమెంట్ తీసుకొని సెలబ్రేట్ చేసుకొని అప్రిషియేట్ చేయాలి. సో దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్. సో స్కిన్ కేర్ చేసుకొని డేకి అయితే రెడీ అయిపోయాను. నా డ్రెస్ చూసారా ఎంత లూజ్ అయిపోయిందో, బ్యాక్ సైడ్ కట్టాను కూడా నేను, ఇంకా అయినా లూజ్గా ఉంది. హ్యాండ్స్ అవి ఇలా చూసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఈ ఫ్రాక్స్ నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా. నేను ఇంట్లో ఎక్కువగా మ్యాక్సీ డ్రెస్లు ఇలాగే వేస్తాను. సో నాకు ఈ గౌన్స్ ఇలాంటివి చాలా ఇష్టం, కంఫర్టబుల్గా ఉంటాయి అండ్ చూడ్డానికి కూడా స్టైల్గా లుక్ బాగుంటుంది. నాకు తెలిసి అరౌండ్ 300 అలా పడింది అనుకుంటా. చాలా కలర్ వేరియేషన్స్ ఉన్నాయి, నేనైతే ఒక 3 తీసుకున్నట్టున్నాను. సో కొంచెం యూనిక్గా కొన్ని ప్రింట్స్ అయితే తీసుకున్నా అండ్ దాంట్లో ఒక బ్లాక్ అయితే తీసుకున్నాను. మీకు లింక్ కావాలంటే కామెంట్ చేయండి. మీకు తెలుసు కదా నేను తక్కువ కాస్ట్లోనే పర్చేస్ చేస్తాను. సో ఏదైనా కావాలంటే కామెంట్ చేసేయండి. ఇప్పుడైతే గార్డెన్కి వెళ్ళి పూలు అవి కోసుకొద్దాము అండ్ మన మేడం గారు ఏం చేస్తుందో చూద్దాం.
ట్వంటీ 25 గురించి మాట్లాడాలంటే ఇట్స్ మై స్ట్రగ్లింగ్ పీరియడ్. ఎందుకంటే నేను చాలా కష్టపడ్డాను 2025లో. కష్టపడడం నేర్చుకున్నాను. కష్టపడాలి అని డిసైడ్ చేసుకున్న ఇయర్ అనమాట. నా లైఫ్‌లో ఇన్ని ఇయర్స్ చూస్తే 2024 అండ్ 2025లో నేను చేసినన్ని పనులు, నేను చేసినంత థింగ్స్, అంత ఎంగేజ్‌మెంట్ లిటరల్లీ ఇంకా ఏ ఇయర్‌లో చేయలేదు. నాకనిపిస్తుంది అసల మిగతా ఇయర్స్ అన్నీ నేను టైం వేస్ట్ చేశాను అసలేం చేయలేదని. లిటరల్లీ అంత ప్రొడక్టివ్‌గా, అంత వర్క్‌లో కానీ, ఈవెన్ రెస్పాన్సిబిలిటీస్‌లో గానీ మునిగి తేలాను. బట్ వెరీ హార్డ్‌గా ఉందని చెప్పలేను. అలా వెరీ ఈజీగా ఉందని చెప్పలేదు. ఓవరాల్‌గా 2 ఉంటేనే కంప్లీట్ అయినట్టు. సో, అలాగా నా 2025లో 2 ఉన్నాయి. లిటరల్లీ ఎలా అంటే కొన్ని రోజులు ఎక్కెక్కి ఏడ్చిన రోజులున్నాయి. అంతే విధంగా గట్టిగా నవ్విన రోజులు కూడా ఉన్నాయి. ఈవెన్ ఈ ఇయర్‌లో నేను చాలా వరకు నా మైనసెస్‌ని ప్లస్ చేసుకున్నాను. ప్లస్‌లని ఇంకా ప్లస్ చేశాను లిటరల్లీ. సోషల్ మీడియాలో మనము రావాలి అని అంటే అది ఇన్‌స్టాగ్రామ్ అవ్వనియండి, యూట్యూబ్ ఫస్ట్ అయితే కన్సిస్టెన్సీ ఉండాలి. సో, అది ఎక్కువగా బిల్డ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం చూస్ చేసే కంటెంట్ యూస్‌ఫుల్ అనుకోండి అంత త్వరగా వెళ్ళదు. రియాలిటీలోకి వచ్చేసరికి అలాంటి కంటెంట్‌కి రీచ్ రావడం తక్కువ. మేజర్‌గా ఎంగేజ్‌మెంట్, వ్యూవర్‌షిప్ ఛానల్స్‌కి బావుంటది కానీ రీచ్ వైజ్ అనేది తక్కువ ఉంటుంది. వైరల్ అయ్యే అవకాశాలు కూడా తక్కువ. సో, 2026లో ఇంకా కాంటెంట్ క్రియేషన్ అనేది ఒక మేజర్ కమ్యూనిటీ లాగా తయారవుతది. సో, ఒకవేళ మీకు కూడా ఈ ఇయర్‌లో పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటే చెప్తున్నాను. జస్ట్ మేక్ ఇట్ దట్ అది కూడా ఒక జాబ్ లాగా మీరు ట్రీట్ చేసుకోండి. సో, అదర్స్ విల్ ట్రీట్. కన్సిస్టెంట్‌గా మీకొచ్చిన పని, మీకు నచ్చిన పని కాన్ఫిడెంట్‌గా చేయండి. ఆబ్వియస్లీ వన్ డే ఇట్ విల్ మేక్ యూ రీచ్ దేర్. ఈరోజు మరీ క్లమ్జీగా ఉంది నాకు వ్లాగ్ చేయడానికి కూడా. పైన ఇంత వాళ్ళు దిగనట్టు ఉన్నారు క్వార్టర్స్. అది దిగి ఆల్మోస్ట్ ఒక 1 మంత్ అయిపోతుందేమో. ఇప్పుడు ఏంటో వర్క్ చేపించుకుంటున్నారు. చాలా గందరగోళంగా ఉంటుంది. వాయిస్ ఓవర్ ఆ టైంలో కూర్చొని మాట్లాడదాము అన్నా అలా అయిపోతుంది. మీకు పైన వాయిస్ వినిపిస్తున్నాయో లేదో తెలీదు. ఎంత వాయిస్ వస్తుందో చాలా చిరాగ్గా ఉంటుంది వ్లాగ్ చేసేటప్పుడు. ఇలాగ మైక్ పెట్టి మాట్లాడాలని అంటే ముందే మనం వీడియోలు చేసేదేమో తక్కువ. ఇంకా ఇలా గందరగోళంగా ఉంటే ఇంకోసారి చేయాలన్న మూడు ఉత్సాహం ఏమి ఉండదు. మైక్ పెట్టి మాట్లాడాలన్నా నాకు ఈ మధ్య కాలంలో నేర్చుకొని చేయడం చేస్తుంటే గందరగోళంగా ఉంది. 2026 అయితే వచ్చేస్తుంది. 2025 అయిపోయింది. సో, మీకు ఎలా ఉండాలనుకుంటున్నారు ఇయర్ అనేది కామెంట్ చేయండి. అండ్ దేని మీద వర్క్ చేయాలనుకుంటున్నారు, సంథింగ్ లైక్ రిజల్యూషన్స్ అవన్నీ సెట్ చేసుకుంటారు కదా. సో, వాటి గురించి అయితే ఖచ్చితంగా నాతో షేర్ చేయండి. అండ్ 2025లో మీరు ఏమి తీసుకొని వెళ్ళాలనుకుంటున్నారు అలాంటిది కూడా నాకు ఏదైనా ఉంటే షేర్ చేసుకోండి. సో, ఇప్పుడు నా 2025 రీక్యాప్ గురించి చిన్నగా మాట్లాడదాం అనుకుంటున్నా. యాక్చువల్లీ నాకు ఈ ఇయర్ గురించి మాట్లాడాలని అంటే అసలు యూట్యూబ్ గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఎక్స్ట్రా చీజ్ లాగా ఇదే యాడప్ అయ్యింది నాకు. అంతకు ముందు ఇయర్ కూడా నాకు కిట్టు అండ్ మా హస్బెండ్ ఆల్ ద లవ్, సపోర్ట్, ఎవ్రీథింగ్ ఉంది. ఎక్స్ట్రాగా యాడ్ అయ్యింది యూట్యూబ్. సో, అదేంటంటే నాలో తెలియని మెనీ యాంగిల్స్ అనేవి బయటకు తీసుకొచ్చింది. అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా అంటే చాలా పెరిగింది నాకు. నేనుండే తీరం కానీ, నేనుండే విధానం కానీ అంత కాన్ఫిడెంట్గా చూపించగలుగుతున్నాను అని అంటే ఐ ఫీల్ జస్ట్ బికాస్ ఆఫ్ యూట్యూబ్ అది. సో, ఇట్ బ్రాట్ మీ ఏంటంటే ఒక లేయర్స్గా కొంచెం నన్ను చాలా పాలిష్ చేసింది. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. నాకు తెలిసి 2025 స్టార్ట్ చేసినప్పుడు అరౌండ్ 7,000 8,000 అంత ఫాలోవర్స్ ఉన్నారు. ఎండ్ అయ్యేసరికి 48+, 49 దగ్గరలో ఉన్నాంలే. నా యూట్యూబ్ షార్ట్స్ ఎస్పెషల్లీ డిఐవైస్ ఫాలో అయితే నేను రీసెంట్లీ విజన్ బోర్డ్ అనేది 2026కి చేశాను. సో, నాకు అసలు స్కోప్ దొరకలేదు దాని గురించి మాట్లాడడానికి, చేయడానికి. దిస్ ఈజ్ మై విజన్ బోర్డ్. దీంట్లో నేను యాడ్ చేసుకున్న ఎలిమెంట్స్ అవన్నీ షేర్ చేద్దాం అనుకుంటున్నా. సో, మీరు చూసుంటే ఇక్కడ ఒక సిల్వర్ ప్లే బటన్ పెట్టాను యూట్యూబ్ రిలేటెడ్ ఇలా రావాలి అని. అండ్ యూట్యూబ్ మీకు తెలుసు
ఎర్నింగ్ అంటేనే కొలాబరేషన్స్. సో కొంచెం దాని పరంగా నాకు రావాలి బ్రాండ్ కొలాబరేషన్స్ అని రాశాను. అండ్ కొంచెం ఫిట్గా ఉండాలి అని చెప్పేసి ఈ ఇమేజ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ సీరియస్గా చేద్దామని చెప్పేసి దాంట్లో కూడా ఫాలోవర్స్ రావాలి అని రాసుకున్నాను. 100K అని రాశాను. చూద్దాం ఎంతవరకు రీచ్ అవుతాము. అండ్ జెంటిల్ పేరెంటింగ్ మీకు కనిపిస్తుందో లేదో తెలియదు. సో జెంటిల్ పేరెంటింగ్ అని, సో బుక్ రీడింగ్ చేయాలి. 12 బుక్స్ అని రాశాను. మంత్కి ఒక బుక్ అయితే కంప్లీట్ చేద్దామని టార్గెట్. అండ్ వెయిట్ పరంగా 57 kgs అని రాశాను. నేను ప్రజెంట్ 67లో ఉన్నా. సో ఆల్మోస్ట్ 10 kgs తగ్గాలి. అండ్ నేను ముందు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయకముందు ఎంతైతే వెయిట్ ఉన్నానో అంత వెయిట్కి రావాలి అని. సో ఇలా అయితే డిజైన్ చేసుకున్నాను. ఇది చేసేటప్పుడు నేను ఒక బుక్ గురించి మాట్లాడాను కదా, అదేంటంటే బుక్ అన్నాను కదా, ఇదే ది సీక్రెట్ అని. మీరు చూసారు కదా ఇక్కడ ఉంది. సో ఇది నేను డూప్లికేట్ కాపీయే తీసుకున్నాను. ఇట్స్ ఒరిజినల్ ఏం కాదు. ఇది ఒరిజినల్ ఆల్మోస్ట్ 1000, హార్డ్ కవర్లో అయితే 1000 దాకా ఉంటుంది అనుకుంటా, నాకు తెలీదు. నేనైతే ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకున్నాను. సో ఆల్మోస్ట్ 200 రూపీస్ అలా పడింది. ఇదేంటంటే మన లైఫ్లో మనకి ఏం కావాలి, ఏదైనా సరే లైఫ్లో వస్తుంది అని ఉంటుంది కదా, లా ఆఫ్ అట్రాక్షన్. మనము మన మైండ్లో డిసైడ్ చేసామనుకోండి, ఖచ్చితంగా అది లైఫ్లో జరుగుతుంది. సో అలాగా దాని రిలేటెడ్ గురించి చెప్తుంది. దీంట్లోని విజన్ బోర్డ్ గురించి చెప్పారు. అండ్ గ్రాటిట్యూడ్ జర్నల్ గురించి, మన విజువలైజేషన్, ఎఫర్మేషన్స్, ఆల్ దిస్ కాన్సెప్ట్స్ అనేవి దీనివల్ల క్లియర్ అవుట్ అవుతాయి. సో ఐ సజెస్ట్ ఒకసారి రీడ్ చేసి వదిలేకండి. స్టార్ట్ చేసిన తర్వాత దీంట్లో కొన్ని ఐడియాస్ అనేవి ఇంప్లిమెంట్ చేయండి. అండ్ దాంతోపాటు మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత ఈ బుక్ తీసి మళ్ళీ చదవండి. మర్చిపోతాము, మన మనిషి బ్రెయిన్ అంతా. అండ్ సో ఇట్ యాక్ట్స్ యాజ్ అ రిమైండర్. చదవండి కన్ఫామ్గా. సో అదనమాట. ఇప్పుడైతే టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము. ఒకవేళ మా హస్బెండ్ వస్తే కుదిరితే టెంపుల్కి వెళ్ళి అలాగా కొంచెం ఈవినింగ్ స్పెండ్ చేద్దాం అనుకుంటున్నా. అవన్నీ షేర్ చేస్తాను. 2026లో ఇది నా ప్రామిస్. సో నేను నా లైఫ్ ఎంత ప్రొడక్టివ్గా, ఎంత పాజిటివ్గా ఉండాలనుకుంటున్నాను, అంతే ఇదిగా నా ఛానల్లో కంటెంట్ కూడా అంత పాజిటివ్గా, అంత ప్రొడక్టివ్గా ఉండాలనుకుంటున్నాను. అదే రిఫ్లెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాను ఏదైతే రియాలిటీలో ఉందో. అమ్మ వచ్చేసావా? హాయ్ చెప్పు. థ్యాంక్ యూ శివ. ఎక్కడికి? ఆచా మీ 2026 కూడా మంచిగా, హ్యాపీగా, సక్సెస్ఫుల్గా ఉండాలని కోరుకుంటున్నా. అండ్ ఎస్పెషల్లీ హూ ఆర్ మదర్స్ అండ్ ఉమెన్ అలా ఉన్న వాళ్ళకి నా తరపు నుంచి వాళ్ళకి ఇంకా స్పెషల్ విషెస్ అండ్ స్పెషల్ రిమైండర్ లాగా మనం చాలా అంటే చాలా స్ట్రాంగ్. నిజము, ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వీ హ్యావ్ ద స్ట్రెంగ్త్ విత్ ఇన్. సో ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉండము. ఒక్కొక్కసారి ఫ్లోలో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ వల్ల వి డోంట్ నో వాట్ వీఆర్, బట్ వీఆర్ వెరీ స్ట్రాంగ్. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాము. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పడం అయితే మర్చిపోవద్దు. అండ్ మా న్యూ ఇయర్ చూసారు కదా, పెద్దగా ఏం లేదు, బట్ ఐ డిసైడెడ్ ఐ నీడ్ టు టాక్ టు యూ అని. సో అందుకే ఇలా వీడియో ప్లాన్ చేసుకొని ఇలా చేశాను. వీ హ్యాడ్ అ గ్రేట్ టైం. నేను, యుక్తిక, మా హస్బెండ్ జస్ట్ ఒక స్లో డే లాగా వీ స్టార్టెడ్ ఆ న్యూ ఇయర్. సో అంతే, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. మీరు మాత్రం